సిద్ధపడుతూ మరి ఆయనకి సమయం మనం అప్పగించదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న వాక్కు ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనతో మాట్లాడుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. మన పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుని కృపలో మనందరమును కూడా బలపరచుకున్నట్లుగా, ఆయన మనతో మాట్లాడినట్లుగా మన హృదయములలో ఇంకా ఏమైనా ఆలోచన ఉన్నట్లయితే వాటిని దయచేసి దేవుని వైపు మనము మన ఆలోచన త్రిప్పుటకు ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకొని తల వంచి చిన్న వాక్కు ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఒకసారి అందరి చేతులు పైకి లాగండి. మరి ఒకసారి దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఆయన నీకు ధైర్యం ఇవ్వబోతున్నాడు. ఆయన నీ పరిస్థితులలో గొప్ప వెలుగులను దేవుడు దయచేయబోతున్నాడు. నీ పరిస్థితులు నీ మాట వినున్నట్లుగా ఈ పగలు దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నాడు. ఆయన దేవానికి స్తోత్రములు స్తోత్రములు. అందరూ స్తుతిద్దాం ఒక నిమిషం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా ఇంకను నాయన భయము, దేవ ఇంకను దిగులు, దేవ ఇంకను ఎవరి జీవితంలో దేవ కన్నీళ్ళు నిట్టూర్పులు, నా జీవితంలో అయ్యా మార్పు రాదనేటువంటి దేవాయిదిగునైనా చీకటి దేవాయిదిగునైనా ఛాయలు ఎవరి జీవితంలో ఉన్నాయో యేసు క్రీస్తు నామములో అయ్యా ఇదిగుని అధికారము కలిగిన నామములో ఈ పగలు వారిని దర్శించమని నాయన ప్రార్థన చేస్తూ నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి. దేవాయిదిగునైనా నీ ఉద్దేశములను దేవా నీ ఆలోచనలను మీరు మాకు తెలియపరిచి దేవా నీ సన్నిధి అనుభవాన్ని మేము నేర్చుకున్నట్లుగా సహాయం చేయండి. ప్రార్థన చేస్తూ ఈ నామములకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. రెండు చేతులు పైకి దగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో కుడి వచ్చినటువంటి సంఘ బిడ్డలైనటువంటి మీ అందరిని బట్టి ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. ఆయన గనక మనం కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో వాక్యములో ఏకీభవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యము బలమైనది, మన బాధలలో నెమ్మదినిచ్చేది గనక దేవుని మాట ద్వారా మనము ధైర్యపరచబడడానికి, దేవుని మాట ద్వారా మనము బలపరచబడడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడింది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. అందరూ చెప్పండి, దేవుడు తన వాక్కును పంపి. ఈ పగలు దేవుడు మనల్ని బాగు చేయుటకు, మనలను దీవించుటకు, మన పరిస్థితులను మార్చడానికి దేవుడు తన వాక్కును మన యొద్దకు పంపిస్తుండగా ఆ వాక్కులను మనము భయభక్తులు కలిగి అంగీకరించడానికి మనం ప్రయత్నం చేయాలి. మానవుని స్వరముగా కాదు కానీ దైవ స్వరముగా దేవుని మాటలను మనం అంగీకరించడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. కీర్తన గ్రంథముల నుండి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి రోజు మీతో మాట్లాడాలని నేను ఆశపడుచున్నాను. కీర్తనల గ్రంథముల నుండి ఆ వ్యక్తి యొక్క ప్రార్థన కీర్తనగా రాయబడినటువంటి 77వ సంకీర్తన. దయచేసి అందరూ ఒకసారి తెరుద్దాం. 77వ సంకీర్తన తెరిచిపెట్టుకోనండి. ఎవరు కీర్తన రాశారు అనేటువంటి మాట మనకు పైన కనబడుతుంది. ఎవరు రాశారట కీర్తన? ఆసాపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆసాపు అనేటువంటి వ్యక్తి కొరకు మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతమందికి తెలిసింది ఆసాపు? ఎంతమంది విన్నారు? వినలేదు ఎవరు కూడా ఆసాపు కొరకు? దేవునికి స్తోత్రం. దావీదు కొరకు మన అందరికీ తెలుసు, అలాగే మోషే కొరకు మనందరికీ తెలుసు, అబ్రహాం ఇస్సాకు కొరకు మనకు తెలుసు. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి భక్తులు మరి వివిధ రకాలైనటువంటి పరిచర్యలలో వారు బహు నమ్మకస్తులుగా ప్రభు కొరకు వాడబడినట్లుగా మనం చూస్తాం. వారి కొరకు దేవుడు ఎందుకు రాయించాడు అంటే, వారిని బట్టి, వారి ఆరాధన క్రమమును బట్టి, వారి స్తుతి నైవేద్యములను మనము
నేర్చుకున్నట్టు ద్వారా కూడా దేవుడు వారిని ఎలాగా నడిపించాడో, వారి సంతానములను ప్రభు ఎలా బలపరిచాడో దేవుడి పగలు మనతో కూడా ఆ విషయాలలో మాట్లాడాలని ఆశపడుచున్నాడు గనక శ్రద్ధగా మనవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆసాపు అనేటువంటి భక్తుడు దావీదు వలె ఒక కీర్తనకారుడిగా మనము చూస్తూ ఉంటాం. లేవి గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అన్నమాట ఆసాపు. గెర్షోను అనేటువంటి ఒక ఆయన ఉంటాడు బైబిల్లో. ఆయన వంశావళిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వంశీకుడిగా ఉంటాడు ఆసాపు. దావీదు భక్తుడే ఆసాపును తన సహోదరుడైనటువంటి హేమానును మరియు ఏతాను అనేటువంటి ఒక ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులను దావీదు దేవుని సన్నిధిలో, లేకపోతే పరిచర్య ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఈ ముగ్గురిని కూడా, ఎవరి ముగ్గురు అంటే ఆసాపును, తన సహోదరుడైనటువంటి హేమాను మరియు ఏతాను అనేటువంటి ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులను ఆరాధించడానికి పెట్టాడట. ఎవరు? దావీదు. దేవునికి స్తోత్రం. ఎందుకు నియమించబడ్డారు చెప్పండి వారు దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి? ఆసాపు పాటలు పాడుట అంటే చాలా ఇష్టం అన్నమాట దావీదు వలె. తైతి వాయిద్యములు వాయించడంలో, తాళాలు వాయించడంలో, అలాగే రాగాలు రచించడంలో కానీ, పాటలు రాయడంలో కానీ దావీదు వలె ఉన్నతమైనటువంటి స్థితిలో మంచి తలాంతులు కలిగినటువంటి వ్యక్తిగా ఆసాపు ఉన్నాడు. అయితే ఈరోజు మనం అతని కొరకు ఎందుకు ధ్యానం చేయాలి, లేకపోతే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అతని కొరకు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అంటే, ఆసాపులో ఉన్నటువంటి బలమైన విశ్వాసం ఏమిటంటే, తను ఎందుకు నియమించబడ్డాడో, తను ఎందుకు ఏర్పాటు చేయబడ్డాడో ఆ ఉద్దేశం ఉన్నటువంటి ఎప్పుడు కూడా ఆసాపు భక్తుడు మరొక దేవుని సన్నిధిని విడిచిపెట్టక దేవుని సన్నిధిలో బహుబలముగా దేవుని కొరకు వాడబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆసాపు యొక్క ఉద్దేశం ఏమిటి ఈ పగలని మనం ఆలోచన చేస్తే, అతడు ఎందుకు కొరకు నియమించబడ్డాడో ఆ నియమం ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. అయితే కొన్నిసార్లు మనల్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఆయనను ఆరాధించేవారిగా, ఆయనను స్తుతించేవారిగా, ఆయన నామమును కీర్తించేవారిగా మనల్ని ఎందుకు దేవుడు రక్షించుకున్నాడో కొన్నిసార్లు ఆ నియమములను మన జీవితంలో మర్చిపోయినప్పుడు అనేక రకాలుగా సాతాను మనల్ని ఏం చేయడానికి ప్రయత్నం చేస్తాడంటే శోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ పగలు ఒకవేళ దేవుని మనం అడుగుతూ ఉండొచ్చు. ఆసాపు కీర్తనలో మనము 50వ కీర్తన, తర్వాత 73వ కీర్తన నుండి ఇంచుమించుగా 87వ కీర్తన వరకు కూడా మనం ఆసాపు కీర్తన చూస్తాం. ఆసాపు ఎప్పుడు కూడా ఒక విషయం కొరకు ప్రార్థన చేసేవాడట. ఏంటి అంటే, ప్రభా, భక్తిహీనులు చాలా క్షేమముగా ఉంటున్నారు నాయన, కానీ నీతిమంతులకు ఈ లోకములు ఎందుకు క్షేమము లేకపోతుంది? తన ప్రార్థన ఏంటి చెప్పండి? ఆసాపు ఏమని ప్రార్థన చేసేవాడట? భక్తిహీనులు ఎప్పుడు ఎలా ఉంటున్నారు చెప్పండి? ఎలా ఉంటున్నారు? క్షేమముగా ఉంటున్నారు. వారు మంచి ధనమును సంపాదిస్తున్నారు. వారి మధ్య ఎలాంటి అల్లర్లు రేగట్లేదు. తర్వాత భక్తిహీనులు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటూ ఉన్నారు, ప్రతి సుఖభోగమును అనుభవిస్తున్నారు. కానీ నీతిమంతులైనటువంటి వారి విషయంలో ఎందుకు అనేక రకాలైన శ్రమలు కలుగుతున్నాయి అని ఆసాపు కేవలము తన నియమము వాయిద్యములు వాయించి పరిచర్య జరుగుతున్నప్పుడు పాటలు పాడి అతడు వెళ్ళిపోవచ్చు. కానీ ఆసాపు అక్కడితో ఆగిపోలేదటండి. ఏమని దేవుని సన్నిధిలో ఏడ్చేవాడంటే, ప్రభా, లోకములు అనేక మంది నేను చూస్తున్నాను, అయినా గమనిస్తున్నాను, నిత్యము భక్తిహీనులుగా ఉన్న వారు చాలా సంతోషంగా ఉన్నారు, కానీ నీ సన్నిధిని ఆధారముగా చేసుకున్నటువంటి నీ పిల్లలు మాత్రం ఎప్పుడు ఎందుకు శ్రమల్లో ఉన్నారు ప్రభా అని ఏడుస్తుండేవాడట. ఆ ఏడుపులకు తగిన ప్రతిఫలములను, జవాబులను దేవుడు ఇచ్చుట అనేటువంటి మాటలను మనకి కీర్తన రూపంగా ఆసాపు రాశాడు. అందుకే ఆ కీర్తనలో ప్రత్యేకంగా దావీదు కీర్తనలకు ఎంత ప్రాముఖ్యత వచ్చిందో ఆసాపు కీర్తన కూడా దేవునికి స్తోత్రం. ఆసాపు కీర్తనలు ఏ కీర్తన అతను రాసిన ఆ కీర్తనలో ఉన్నటువంటి ఉద్దేశము దేవుని ప్రజల యొక్క శ్రమలు ఎందుకు, దేవుని ప్రజలలో శ్రమలు దేవుడు అనుభవించడానికి కారణం ఏంటి, ఆ శ్రమల మధ్య దేవుని ప్రజలకు ఆయన నేర్పించేటువంటి పాఠములు ఏంటి, వారిని దేవుడి ఉన్నతమైన సాక్షులుగా ప్రభు వాడుకున్నట్టు ఇవన్నీ కూడా మనము ఈ కీర్తనలో చూస్తాం. అయితే 77 కీర్తన ఈరోజు ప్రత్యేకంగా
మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే అదే 77వ కీర్తన మనము 14వ వచనాన్ని ఒకసారి గమనించి మనం ముందుకు వెళ్దాం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వరకు నీ ప్రజలను నీవు విమోచించున్నావు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. 14-15 చరణాలు మనం చదివితే చూడండి, అందరూ కూడా మరలా నేను చెప్పినప్పుడు ఈరోజు ఈ కీర్తనలోనే మనం ఉంటాం. మరొక పేజెస్ మనం ఏమి తిరగేసిన అవసరం లేదు. ఇప్పుడు 77వ కీర్తన నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆసాపు యొక్క కన్నీరు ఏంటి చెప్పండి? ప్రభు, ఎందుకు భక్తిహీనులు క్షేమంగా ఉంటూ ఉన్నారు, ఎందుకు వారు అభివృద్ధిలోనికి వెళ్తూ ఉన్నారు, కానీ దేవుని ప్రజలమైన ఇశ్రాయేలు వారు ఎప్పుడు కూడా శ్రమల మధ్య పోరాడుతున్నారు, అనేక రకాలైనటువంటి దిట్టూర్పులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకు? దానికి తగినటువంటి కారణం ఏమిటి, దీనికి పరిష్కారం ఏమిటి అనేటువంటి మాటలు గాయకుడు, వాయిద్య కళాకారుడు అక్కడతో తను ఆగిపోలేదటండి. మరి ఏం చేశాడు చెప్పండి? మరొక అడుగు ముందుకేసి దావీదు వలె దేవుని సేవను కూడా జరిగించినటువంటి భక్తుడు ఎవరైనా చెప్పండి, అందరూ ఎవరైనా? ఆసాపు. దేవునికి స్తోత్రం. దేవుని పరిచర్యలోనే వారు ఉండాలి అనేటువంటి నియమము లేవి గోత్రానికి ఉన్నది. ఆ కారణాన్ని బట్టి అతడు తన వంశావళంతా దేవుని పరిచర్యలో ఉన్నారు నమ్మకంగా. అయితే ఈరోజు మనం ఆసాపు కొరకు నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం, మనం కూడా దేవుని అడుగుతూ ఉంటాం, ప్రభా నేను ఎప్పుడు కూడా నీ సన్నిధిలో ఉపవాసం ఉంటాను, నేను ఎప్పుడు కూడా నీ సన్నిధిని విడిచిపెట్టను ఆయన, నేను ఎప్పుడు కూడా నీ పరిచర్య లేకపోతే నీ పని అనేటువంటి మాటలో సేవకుని యొక్క ఆలోచన మనకి ఎప్పుడు కూడా నీ వెంట నేను ఉంటాను. కానీ ఎందుకు నా ప్రక్కింటి వారు, నా పొరుగింటి వారు ఎప్పుడు ప్రార్థన చేయరే, వారు ఎప్పుడు దేవుని సన్నిధిని ఆచరించరే, వారు ఎప్పుడు కూడా ఉపవాసం ఉండరే, వారు ఎప్పుడు కూడా పరిశుద్ధ దేవుని గురించినటువంటి నియమములు పాటించరే, లేకపోతే వారు ఎప్పుడు కూడా పరిశుద్ధత సంబంధమైనటువంటి మార్గములో వారు వల్లే వారికి ఇష్టానుసరమైన మార్గముల్లో వారు ఉంటారు. కానీ వారికి ఎందుకు సమాధానం ఉంది, నాకు ఎందుకు సమాధానము? బహుశా ప్రశ్న చాలాసార్లు మన హృదయంలో కూడా మనం దేవుణ్ణి అడిగి ఉంటాం. అడిగలేదు చెప్పండి? ఎందుకు వారి మధ్య సమాధానం ఉంది, ఎందుకు మా మధ్య ఆ సమాధానం లేదని. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. గడ్డి ఎంత త్వరగా ఎదిగినట్టండి, అది కొయ్యబడిటికే ఎదుగుతుందట. కొయ్యబడి ఎక్కడ పారవేయబడుతుంది చెప్పండి? అగ్నిలో పారవేయబడుతుంది. యోబు గ్రంథంలో ఈ మాట రాయబడుతుంది. ఆ పచ్చగడ్డి ఎలా ఎదుగుతుంది చెప్పండి? ఎలా ఎదుగుతుంది? చాలా త్వరగా ఎదిగిపోతుందట. కానీ అది కోయబడి పశువులు తీరివేయబడ్డానికో లేకపోతే అగ్నిలో కాల్చబడ్డానికో తప్ప ఆ గడ్డి ఎందుకు కూడా. దేవునికి స్తోత్రం. కానీ గోధుమ గింజ భూమిలో పడి ఏమైపోతుంది చెప్పండి? అది చనిపోతుంది. కానీ దాని యొక్క ఫలము, దాని యొక్క విత్తనపు యొక్క ప్రతిఫలం ఏదైతే ఉందో దానిని అనుభవించినప్పుడు, దానిని మనము తినినప్పుడు, దానిని మనం ఆస్వాదించినప్పుడు మనము సంతృప్తి సహితమైనటువంటి జీవితంలోనికి మనం వెళ్ళగలం. ఈరోజు ఆశాపోలే మన ప్రార్థన అలాగుంటే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నా జీవితంలో కూడా విమోచన ఎందుకు రావట్లేదు, నా జీవితంలో విడుదల ఎందుకు రావట్లేదు అనేటువంటి ప్రశ్నలు మనం ఉంటే ఆశాపు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 77వ కీర్తన 14వ వచనంలో దేవుడు అసలు ఆయన ఎలాగ మన మధ్య సంచరించాలని ప్రయత్నం చేస్తున్నాడు మాట ఆశాపు ప్రార్థనలో మనము చూస్తూ ఉంటాం. 14వ వచనంలో ఆశ్చర్య క్రియలను జరిగించు దేవుడు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుడట మన మధ్య ఎప్పుడు కూడా ఎలా నివసించాలని ఆయన కోరతాడట? శక్తి రూపంగా నివసించాలనుకుంటాడట. ఎలా చెప్పండి? మనం ఇలా ప్రార్థన చేస్తాం, ప్రభా నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభా, ప్రభా నా ప్రయాణములో తోడుగా ఉండు ప్రభా. కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ప్రభా ఈరోజు ఒక కార్యక్రమానికి నేను వెళ్తూ ఉన్నాను, నువ్వు నాతో కూడా రావాలి, నా బండి వెనకాలే నువ్వు రావాలి, నేను ఫంక్షన్కి వెళ్తున్నాను ప్రభా, నువ్వు నాతో కూడా ఎక్కడికి రావాలి? ఫంక్షన్కి రావాలి ప్రభా. నేను చక్కగా మంచిగా ప్లేట్ పెట్టుకుని అన్ని తింటా ఉంటాను ఆయన, నువ్వు ప్రక్క నుండి దాన్ని అరిగేటట్లుగా. ఏంటి ప్రార్థన చెప్పండి? నేను తినే అవన్నీ అరిగిపోయేటట్లుగా నువ్వు ప్రక్కనే ఉండి ఏం చేయి, జాగ్రత్తగా చూసుకో ప్రభా. ఆ తర్వాత ఫంక్షన్ అంతా అయిపోయినాక మళ్ళీ నా బండి ఎక్కేనైనా నేను జాగ్రత్తగా నిన్ను ఎక్కడ దింపేస్తాను, నిన్ను ఎక్కడ ఎక్కించుకున్నానో అక్కడ దింపేస్తాను ప్రభా.
ఆ తర్వాత నీకు నాకు ఏమి సంబంధం లేదు నాయనా, కాబట్టి నువ్వు అలాగే వెళ్ళిపో. ఎక్కడికి? నువ్వు పరలోకానికి వెళ్ళిపో, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను ప్రభా. ఇలా ఉంటాయి మన ప్రార్థన. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఎలాగ తోడుగా ఉండాలి అనేటువంటి మాట ఆసాపు ఇలా ఏడుస్తూ ఉన్నప్పుడట దేవుడు తనకిచ్చినటువంటి బదులు లేక సమాధానం ఏమిటంటే, ఆసాపు, నేను ఎప్పుడు కూడా నా ప్రజలు విడిచిపెట్టే దేవుడిని కాదయ్యా. అయితే నా ప్రజలు తమ జీవితాలను సరిచేసుకుని నా సన్నిధిని వారు చేసే మనవులను బట్టి లేక వారు నన్ను పిలిచే విధానమును బట్టి వారికి నేను ఎలాగ తోడుగా ఉండాలని ఆశపడుచున్నానంటే 14వ వచనంలో ఉంది, వారు ప్రార్థించగా నేను నా శక్తిని వారి మధ్య ఎప్పుడు కూడా ప్రత్యక్షపరుచుకోవాలని ఇష్టపడతాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాగ మన మధ్య నివసించాలని ఆశపడుచున్నాడంటే ఈ కడవరి దినాల్లో నీవు అడిగితే తన శక్తిని నీ జీవితంలోనికి పంపి ఆశ్చర్య కార్యములు జరిగించి ఆయన నీతో ఉన్నాడు అనేటువంటి విధానము నీకు అర్థమయ్యేటట్లుగా దేవుడు నీకు నేర్పించాలని ఆయన ఆశపడుచున్నాడట. సంగమా, దేవుని కార్యములు ఎప్పుడు మన మధ్య ప్రత్యక్షపరచబడతాయి. మనం అడుగుతుంటాం, భక్తిహీనులు, దేవుని సన్నిధిని ఆచరించిన వారు, పరిశుద్ధ మార్గములు లేని వారు, లేకపోతే నమ్మకంగా ఈ లోక ప్రకారమైనటువంటి అనుసరణలో దేవుని కొరకు లేనటువంటి వారు, వారికి ఉన్నటువంటి క్షేమం నాకు ఎందుకు రావట్లేదంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారి సమాధానము, వారి సంతోషము కేవలం తాత్కాలికమైనది మాత్రమే. కానీ నా జీవితంలో దేవుడు ఆలస్యమైనను మంచి ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. ఏమిస్తాడు దేవుడు? ఆలస్యమైన, అందరు చెప్పండి మాట, ఆలస్యమైన దేవుడు మనకి ఏమిస్తాడు? మంచిదే ఇస్తాడు. అయితే ఆశాపుతో దేవుడు అంటున్నాడు, ఆశాపు, నువ్వు అడుగుతున్నావు కదా ప్రశ్న, దానికి నిచ్చే జవాబు ఏమిటంటే, నేను ఆదామును దేవుడు కలుగు చేసినప్పుడు, ఆదామును దేవుడు సృష్టించుకున్నప్పుడు అంటండి, దేవుడు ఆదాము గారికి మాత్రం ఇచ్చినటువంటి ప్రత్యేకత ఏంటంటే, దేవుడిని నేరుగా చూసినటువంటి ఏకైక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఆదాము మాత్రమే. మరొక భక్తుడు ఎవ్వరూ కూడా దేవుడు నేరుగా. ఆదాముకు దేవుడు ఎంత మహిమనిచ్చాడు అంటే, ప్రతి ఉదయాన్నే దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి ఏమన్నాడు చెప్పండి? ఆదాము, నీవు ఎక్కడున్నావు అంటే, ప్రభా నేను ఇక్కడ ఉన్నానని చేయి పట్టుకుని చక్కగా ఆ ఏదేను వనమంతా నడుచుకుంటూ వారు వెళ్ళేవారు. నీకేమైనా కొరతలు ఉన్నాయా? నీకేమైనా తక్కువగా ఉన్నాయా? నీకు ఇంకేమైనా అధికారం కావాలా? ఏమైనా లోటుపాట్లు ఉంటే నాతో చెప్పు అంటే ఆదాము అన్నీ చెప్పేవాడు. దేవుడు అతని ప్రార్థనలన్నీ విని బదులిచ్చేవాడు. ఆ తర్వాత పాపం ఎప్పుడైతే ఆదాము జీవితంలోనికి వచ్చిందో సహవాసం అంతా పోయింది, సమాధానం అంతా పోయింది, యథార్థమైన మనసంతా పోయింది. ఈసారి ఆదాము ఏం చేయడానికి ప్రయత్నం చేస్తాడంటే, దేవుడు పిలిచినప్పుడల్లా దాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఎప్పుడైనా ఇప్పుడు దేవుని సంగమా, దేవుని కొరకు నువ్వు దాక్కునే వ్యక్తిగా ఉన్నావంటే అర్థం ఏమిటంటే, నీకు ఆయనకి మధ్య సరైనటువంటి కనెక్షను చెప్పండి. ఎప్పుడైనా పాట పాడుటకు, ఆరాధించడానికి, దేవుని సన్నిధికి రావడానికి, మీకు అర్థమైందండి? ఆయన పని చేయడానికి నువ్వు ఎప్పుడైనా దాక్కునే వ్యక్తిగా ఉన్నావు అంటే నా అర్థం ఏంటంటే, నీకు దేవునికి మధ్య ఒక ఆయన ఉన్నాడు, మధ్యవర్తిగా పనిచేస్తున్నాడు. ఆయన నీకు దేవునికి కనెక్షన్ ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? సరిగ్గా ఉండనివ్వకుండా ఆ కనెక్షన్ ని సాతానుడు తెంపడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నీ జీవితంలో కలిగేటువంటి విధానం ఏమిటి అంటే, ఏదో తెలియని వెలితి, ధైర్యము కోల్పోవడం, దేవుడు నాతో ఉన్నాడు కదనేటువంటి నిరీక్షణ కోల్పోవడం. ఆశాప కీర్తనలన్నిటికీ కూడా బదిలిస్తున్నాడు. ప్రభా నీ ప్రజలకు నేనేం చెప్పాలి? ఆశాపను దేవుని వాక్యములో ప్రవక్త అని కూడా పిలిచేవారు. ఎందుకంటే ప్రవక్త, యెషయా ప్రవక్త డైరెక్ట్ ప్రజల దగ్గరికి వెళ్ళి నీ బ్రతుకు ఇలా ఉన్నది, నువ్వు మార్చుకొని చెప్పేటువంటి ప్రవక్త యెషయా. అయితే ఆశాపు అలా కాదు. తన ఉద్దేశం, దేవుని ఉద్దేశములు ఏమైతే ఉన్నాయో ఆ ఉద్దేశములన్నీ కూడా కీర్తనల ద్వారా, చెప్పండి దేని ద్వారా? కీర్తనల ద్వారా రాసి ఆ ప్రవచనాలు వారికి అందిస్తున్నట్టు ద్వారా బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే, ఆశాపును ఒక ప్రవక్త అని చెప్తారు. దేవునికి స్తోత్రం. ఆసాపు గాయకుడు, చెప్పండి, ఆసాపు గాయకుడు, వాయిద్య కళాకారుడు, దేవుని సేవకుడు, ప్రవక్త, పరిచారకుడు, ఇన్ని బిరుదులు దావీదు తర్వాత, సమూయేలు తర్వాత ఎవరికి ఉన్నాయి అంటే బైబిల్ గ్రంథంలో
ఆశాపు. దేవునికి స్తోత్రం. వాక్యానికి వస్తే దేవుడు నీ మధ్య మన మధ్య ఎలాగ నివసించాలని కోరుతాడంటేనంట, ఆశ్చర్యకార్యముగా నివసించాలని కోరుతాడట. తన శక్తిని ఎప్పుడు నీ జీవితంలోనికి పంపించాలని ఆశపడతాడట. ఆదాము గారు దేవునితో ఉన్నతమైన సమాధానం కోల్పోయిన తర్వాత మరొక వ్యక్తి, మరొక భక్తుడు ఎవ్వరూ నేరుగా దేవుని చూడలేకపోయాడు. మోషేకి దేవుడు ఎలాగ ప్రత్యక్షపరిచాడు చెప్పండి? అగ్ని పొదలు. సమూయేలుకి దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? తన స్వరము. అబ్రహాముకు దేవుడు ఎలా కనబడ్డాడు? స్వరము ద్వారా. మీకు అర్థమైందండి? ఇలాగ దేవుడు మరొక భక్తులు ఎవ్వరికీ కూడా తనను తను నేరుగా ప్రత్యక్షపరచుకోలేదు. కానీ ఆశాపు చెప్తున్నాడు, అయితే అంత మాత్రం నేను వాళ్ళకి దూరముగా ఉన్నట్లు కాదు, కానీ నేను ఎప్పుడు నా ప్రజలకు నా శక్తిని ప్రత్యక్షపరచుకోలేని ప్రయత్నం చేస్తాను. ఎలాగంటే మరి జీవితంలో ఆశ్చర్యకార్యములు జరిగించి 15వ వచనం కూడా మనం చదివితే అట్లా రాయబడింది, ఆయన బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వరకు ఈ ప్రజలు విమోచించబడ్డారు. అందరి మాట చెప్పండి, నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. తన శక్తిని మన జీవితంలో దేవుడు ప్రత్యక్షపరచుకుని ఆయన బాహుబలము వలన మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా విమోచన ఉండేటట్లుగా చేస్తాడట. ఏం చేస్తాడు చెప్పండి? విమోచన. మనకి ఏ విషయంలో విమోచన కావాలో, ఏ విషయంలో విడుదల కావాలో అది దేవుడు తన బాహుబలము వలన, తన శక్తి రూపంగా ఆయన ప్రత్యక్షపరుచుకుని మన జీవితంలో అనుగ్రహించాలని ఆశపడుచుండగా ఈ పగలు, ప్రభా నీ బాహుబలమును, నీ శక్తిని నేను పొందాలి అంటే నేనేం చేయాలని మనం దేవుని అడిగితే అదే 77వ కీర్తనలో ఉన్నటువంటి విషయముల ద్వారా ఆశాపు మనకి జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా కోల్పోకుండా, ఈరోజు మన ధ్యానాంశం ఆశాపు అయితే అతని నుండి మనం నేర్చుకునే విషయాలు ఏమిటి అంటే సంగమా, మనం ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండాల్సినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఆశాపు కీర్తనల నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 3 విషయాలు కూడా మనము ఎప్పుడు విడిచిపెట్టకూడదట. ఈ 3 విషయాలు కూడా ఎప్పుడు కూడా మనలో పని చేయకుండా ఆగిపోనివ్వకూడదట. అప్పుడే మన జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తన శక్తి నీ జీవితంలో ఏం చేసుకుంటాడు? ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయన బాహుబలము వలన నీ ప్రజలను నువ్వేం చేస్తావు అన్నాడు? విమోచించి ఉన్నావు అన్నాడు. ఆ రీతిగా దేవుడు మనం విమోచించడానికి ప్రయత్నం చేస్తాడు. సంగమ 77వ సంకీర్తన 1వ వచనంలో మనం మొదటి విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకే మనవి చేదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకే మనవి చేస్తాను. దేవునికి స్తోత్రం. అవి చూడండి, మరలా మనం వాక్యాన్ని చదువుతాం. ఉన్నారు ఇక్కడ? అందరూ ఉన్నారా? నిద్ర వస్తుంది ఎవరికైనా? నిద్ర వచ్చిన వారు స్తోత్రం చెప్పండి. రావట్లేదు. ఆకలి వేస్తున్నవారు స్తోత్రం చెప్పండి. అంటే కొంచెం పాస్టర్ గారికి పంచదార ఉంది కాబట్టి లోపల, అంటే ఇంగ్లీష్లో చెప్తే బాధపడతారని తెలుగు చెప్తాను అనమాట. కొంచెం చక్కెర ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనలో కూడా ఉంటుంది చక్కెర అన్నమాట. ఏంటంటే కొంచెం తొందర పెట్టే, అందుకే రేపు వారం నుండి గడియారాన్ని అక్కడ నుండి తీసేయాలని ప్రయత్నం చేస్తాం. అక్కడ నుండి మాత్రమే కాదు, మీ చేతికి పెట్టుకున్న వాచ్లన్నీ కూడా ఒక డబ్బాలో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను బిడ్డలారా, కొన్నిసార్లు సాతాను యొక్క తంత్రం ఏమిటంటే దేవుని సన్నిధిలో మనల్ని విననివ్వకుండా చేస్తాడట. యేసు ప్రభు చెప్తాడు, చెవులు గలవాడు. కానీ ఆ విషయాన్ని సాతాను మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? లాగేసుకుంటాడు. వాక్యం మనకు వినబడుతున్నప్పుడు అది తప్ప అన్నీ మనకు వినబడతాయి. వాక్యం మనం వింటున్నప్పుడు ఆ వాక్యానికి సంబంధించినటువంటి ఆలోచన తప్ప మిగిలిన అన్ని విషయాలు మనం తొందర పెడుతూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం మనతో మాట్లాడినట్లుగా ఆయన తన వాక్కును పంపినప్పుడు అది నమ్మకంగా అందుకున్న వారి జీవితంలోనే వారు బాగు చేయబడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి విందాం, మనం కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. 77వ కీర్తన 1వ వచనంలో ఆశాపు చెప్తూ ఉన్నాడు, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెడతాను, ఆయనకే మనవి చేస్తాను. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఆయనకు మనవి చేస్తాను. వైపు చూడండి, మొదటి అనుభవం ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సినటువంటి మొదటి అనుభవం. ఎందుకు అంటే ఈ కడవరి దినాల్లో ఇప్పుడు మీరు దేవుని బిడ్డలారా
క్రైస్తవ్యానికి, సంఘములకు, క్రైస్తవ నాయకులకు, సేవకులకు, సంఘానికి సాతానుడు క్షేమము లేకుండా చేయడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు విన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఒక వ్యక్తి ఈ దినాల్లో ఒక నినాదాన్ని లేపుతున్నాడు అన్యుల మధ్య. ఏమిటా నినాదం అంటే, దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని మన దేశంలో కూడా ఉండకుండా చెయ్యాలి అనేటువంటి ఒక నినాదము ఒక వ్యక్తి రేపుతూ దానికోసం చాలా ప్రయాసపడుతున్నాడు. ఏంటి చెప్పండి ఆ నినాదం? బైబిల్ని మన దేశంలో ఉండకుండా చెయ్యాలి. ఇంకా బైబిల్ మన దేశంలో కనబడకూడదు, బైబిల్ మన దేశంలో వినబడకూడదు. ఒకసారి చైనా దేశంలో, చాలా ఏళ్ల క్రిందట చైనా దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు రేగినప్పుడు చైనా దేశంలో ఒక గది, అపోస్తుల మేడగది వంటి ఒక గదిని ఒక సంఘం ఏర్పాటు చేసుకుని వంతుల చొప్పున వారు, అంటే అందరూ ఒకేసారి కాకుండా వంతుల చొప్పున వారు వెళ్ళి ప్రార్థన చేయట, దేవుని వాక్యము వారు చాలా రహస్యంగా మరికొద్ది రోజుల్లోనే ఆ చైనా దేశంలో బైబిల్ ఉండదు అని వారికి తెలిసినప్పుడు వారు చేసినటువంటి పని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఏంటంటే, వారు రహస్యముగా వెళ్ళి ఒక 4 యవ్వన స్త్రీలు తీసుకున్న తీర్మానం ఏమిటంటే, కనీసం క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి 4 సువార్తలు చెప్పండి. ఒకటి, కొంతమంది లోకకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా దూకేశారు. ఒకటి మత్తయి సువార్త, మార్కు సువార్త. మనకు తెలియపోయినా ప్రకటనలు చెప్తున్నప్పుడు కనీసం కథలైనా ఏం చేయాలి చెప్పండి? స్కూల్ పిల్లలు ఆడించినట్టు మేమేమో అనాలి. మనం అప్పుడే ప్రక్కలు ఏమనుకుంటారంటే, ఓహో నాకంటే వీడికి ఎక్కువ తెలుసు అనుకుంటారు. మీరు ఏం మాట్లాడకపోతే నాకేం తెలియదు, పక్కనకి ఇంకా తెలియదు, ఇప్పుడు పక్కన కూర్చోడం వేస్ట్ అనుకుంటారు. కాబట్టి తెలిసినా తెలియని ఏం చేయాలి? మీరు చెప్పాలి. దేవుడికి స్తోత్రం. 1, 2, 3 వెళ్ళిపోయారు డైరెక్ట్. ఇంకా దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 4 సువార్తలను కూడా వారు చదివి జ్ఞాపకం పెట్టుకోవాలని ఆశపడ్డారటండి. అయితే అలాగ వారు అనుకున్న కొద్ది దినముల్లోనే మొత్తానికి ఆ దేశకు ప్రభుత్వం బైబిల్ లేకుండా చేసింది. బైబిల్ కనుమరుగైపోవాలని ప్రతి పుస్తకాన్ని కాల్చేయడం ప్రారంభించింది. అప్పుడు ఆదివారం వస్తేనటండి, వారు చాలా ప్రత్యేకమైన అంశం ఇది. ఆదివారం వస్తే ఆదివారము వారందరూ కూర్చుని మాట్లాడినప్పుడు, ఈరోజు మత్తయి సువార్త మనం నేర్చుకుందామంటే, మత్తయి సువార్త నేర్చుకున్న ఒక సహోదరు లేచి 1వ అధ్యాయంలో ఈ విషయం చెప్తుంది, 2వ అధ్యాయం ఈ విషయం చెప్తుంది, 3వ అధ్యాయం అని చెప్పండి అధ్యాయాలన్నీ. అలాగే మార్కులో ఉన్నటువంటి విషయం మరొక వారం, లూకాలో మరొక వారం, యోహానులో ఇలాగా చూడండి. అంత విశ్వాసంలోనికి నేను వెళ్ళగలను చేద్దాను. అలా నేను అధ్యాయాలన్నీ జ్ఞాపకం పెట్టుకుంటానండి. పుస్తకం అంతా మనకి ఒక అధ్యాయం బట్టి పట్టడమే చాలా. బట్టి పట్టడం కాదు, ఒక అరగంట మనం వాక్యాన్ని వింటేనే చెప్పండి, ఈ 2 కళ్ళుకి ఫెవికిక్కేసి అంటించినట్టుగా కన్నులు అయిపోతా ఉంటే కొంతమంది ఊపిరాడదు. అర్థమైందండి? దేవునికి స్తోత్రం. సంగమా, దేవుని సన్నిధిలో మనము వాక్యం వినుటిలో ఎంత ఆసక్తిగా, అందుకే దేవుడు తన వాక్కుని పంపినప్పుడు ఆసక్తిగా, విశ్వాసంగా దాన్ని అందుకునే వారి జీవితంలోనే ఆశ్చర్యకార్యములుగా దేవుడు తన శక్తిని ఏం చేసుకుంటాడు? ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. 1 ఆశాప్ చెప్తూ ఉన్నాడు, నేను ఎలుగెత్తి మనవి చేస్తాను. ఎంతవరకు అంటే, ఇప్పుడు మీదేం పెట్టారా, నా కన్నులు అలిసిపోయేంత వరకు కాదు, నా మోకాళ్ళు అరిగిపోయేంత వరకు కాదు, లేకపోతే నా జీవితంలో ఏదో ఒక సమయం నియమించుకున్న సమయం అయిపోయే వరకు కాదు, కానీ ఆయన నాకు చెవి యొక్క వరకు నేనేం చేస్తాను? ఆయనకే మొరపెడతాను. దగ్గరికి స్తోత్రం చెప్పండి. మొదటి అనుభవం ఏంటి అంటే, మనవి చేసే అనుభవం. ఏంటి అనుభవం చెప్పండి? మనందరిలో దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనవి చేసే అనుభవం కావాలని కోరుతున్నాడు. ఎంతవరకు అంటే, ఆయన చెవి యొక్క వరకు, ఆయన మన ప్రార్థన వినే వరకు, ఆయన శక్తిని మన జీవితంలోనికి పంపించే వరకు. ఎవరైతే నిన్ను కృంగదీస్తారో, ఎవరైతే నిన్ను సిగ్గుపరిచారో, ఎవరి ఎదుటైతే మనం ఓడిపోయామో, వారి ఎదుట మనం గెలిచే వరకు ఏం చేయాలి చెప్పండి? ఎలుగెత్తి దేవునికి మొరపెట్టాలి. మీరు ఎప్పుడైనా పరుగు పొందాలు గమనిస్తే, ఫ్రంట్ స్టార్టింగ్ లైన్లో ఉన్నటువంటి స్టార్ట్ చేసేటువంటి వ్యక్తి ఎప్పుడైతే జెండాను లోపడమో లేకపోతే పిస్టల్ గన్నాల కాల్చడమో ప్రారంభంలో అన్నమాట. పరుగు పందాలు ఆ పోటీలో మీరు చూడండి,
ప్రారంభించినప్పుడు ఎవరు కూడా నా ప్రక్కన ఎవరు ఉన్నారు, అంటే ప్రారంభించినప్పుడు ఎవరు కూడా నా ముందు ఎవరు పరిగెడుతున్నారు, నా వెనకాల ఎవరు ఉన్నారు, ఇవేమి చూసుకోరు. మొదట వారు ప్రారంభమే చూసుకుంటారు. ఆ తర్వాత చివరికి వారు గెలుపు లైన్కి, విన్నింగ్ లైన్కి వెళ్తున్నప్పుడు అప్పుడు చూస్తున్నట్టండి, నా వెనక ఎవడైనా వస్తున్నాడా, నేను ఇంకా కొంచెం వేగంగా పరిగెట్టాలా, లేకపోతే నా వెనక ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం నెమ్మదిగా ఉండాలని పరుగు పందాల యొక్క పద్ధతి ఏంటంటే, ప్రారంభించగానే ప్రక్కన చూసుకుంటే ఖచ్చితంగా మనం అక్కడే ఆగిపోతాం. కొంతమందిలో ఎలుగెత్తి మొరపెట్టుట అనేది చాలా విశ్వాస సంబంధమైన విధానంలో చాలా చక్కగా తమ జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే ఆశా ప్రార్థన చేసినట్లుగా భక్తిహీనులు సమాధానములు పొందుతున్నప్పుడు, దేవుని దగ్గరికి రానటువంటి వారు ఈ లోకంలో సంతోషంగా బ్రతుకుతున్నప్పుడు, సాతానుడు నీ మనసులో ఏం ఆలోచన కలిగి చేస్తాడంటే, ఇంకెందుకు నేను దేవుని కొరకు ప్రార్థన చేయడము, నేను ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళడం, ఇంకా ఇంక వారి వలె ఇష్టానుసారమైనటువంటి మార్గంలో తిరిగిన మంచిది కదా అనుకుంటాం. కాదు కాదు, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. వారి పరుగు, వారి నడక ఒకరోజు ఆగిపోద్ది, కానీ నీ నడక, నీ పరుగును చూచి అనేక మంది ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు నీ నా జీవితంలో ఎప్పుడు కూడా ఒక మంచి సాక్ష్యం ఇవ్వాలని ఆశపడతాడండి. చెప్పండి, ఏమిస్తాడు దేవుడు? సాక్ష్యం. తాత్కాలికమైనటువంటి సంతోషం కాదు సంఘం మనకు కావలసింది. శ్రమ పడినను, ఇబ్బంది పడినను, కష్టము పడినను, నష్టము పడినను మనం దేవుని స్తుతించుటే ప్రాముఖ్యంగా చేసుకున్నప్పుడట దేవుడు మన జీవితంలో 70 కీర్తనలో రాయబడినట్లుగా దేవుడు తన శక్తిని నీ జీవితంలోనికి పంపించాలని ఆశపడతాడు. తన బాహుబలము చేత దేవుడు మనకు విమోచన వలన ఆశపడతాడు. అంటే మొదటి అనుభవం ఏంటి చెప్పండి? ప్రార్థన చేశాను, మనవి చేశాను. ఒక భక్తుని కొరకు నేను చెప్తాను, తర్వాత మనం ముందుకు వెళ్దాం. అబ్రహాము, మనము దేవునికి మనవి చేసిన అనేది మన పద్ధతిలో చాలా సింపుల్ గా ముసుకేసుకుని, మనం లేకపోతే పురుషులమైతే అలా చక్కగా కళ్ళు మూసుకుని మోకరించి, ప్రభా మీకు వందనాలైనా, మరి ఈరోజు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నాకు ఇది కావాలి, దయచేసి నువ్వు నా ప్రార్థన ఆలకించు, ఇలాంటి ఒక సింపుల్ ప్రార్థన మనం చేస్తాం, అంతే కదండి. దానికంటే ఎక్కువ ఏమైనా చేస్తాం చెప్పండి? మనం చేయలేం. కానీ అబ్రహాము ప్రార్థన మనము ఎంత ప్రత్యేకంగా చూడగలమంటే, జాగ్రత్తగా వినండి. అబ్రహాం అటండి అనుదినము ప్రార్థించే వ్యక్తే. అయితే తనకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు తాను ప్రార్థన చేసిన తీరు బైబిల్ పండితులు చాలా ఉన్నతంగా ప్రకటిస్తారు. ఏంటంటే, అబ్రహాముకి ఎప్పుడైనా ఏదైనా అవసరత కుదువు వచ్చి ఏదైనా దేవుని అడగాలి అనుకున్నప్పుడట, జాగ్రత్తగా వినండి, నది దగ్గరికి వెళ్ళిపోయాడటండి అబ్రహాం. ఎక్కడికి చెప్పండి? ఒక నది దగ్గరికి వెళ్ళిపోయాడట. లేకపోతే ఏకాంత స్థలానికి వెళ్ళిపోయి, నది దగ్గరికి నేను ఎందుకన్నానంటే, అక్కడికి వెళ్ళిపోయి ఒక ప్రార్థన చేయడానికి ఒక స్థలాన్ని ఎన్నుకుని దాన్ని శుభ్రపరిచి నది దగ్గరికి వెళ్ళి నీళ్ళని తీసుకొచ్చి, ఏం తీసుకొచ్చి చెప్పండి? నీళ్ళని తీసుకొచ్చి ఆ స్థలం అంతటిని కడిగి, నదిలో ఉన్నటువంటి నున్నటి రాళ్ళు, లేకపోతే ఆ ప్రాంతంలో దొరుకుతున్న నున్నటి రాళ్లను చక్కగా ఒక దాని మీద ఒకటి పేర్చి ఒక చక్కటి రాళ్ళ బలిపెట్టి కట్టేవాడట. ఏం కట్టేవాడు చెప్పండి? రాళ్ళు ఒక దాని మీద ఒకటి నిలబడతాయి చెప్పండి? నిలబడవు. మరి ఏం చేయాలి? మరలా నది దగ్గరికి వెళ్ళి జిగట మట్టి తీసుకుని వచ్చి ఆ రాళ్ళ మీద చక్కగా ప్లాస్టిక్ లా పూచి ఆ రాళ్ళని బలిపీఠముగా పేర్చి తన మందలో నుండి శ్రేష్టమైన దానిని తీసుకుని వచ్చి కట్టెలను పేర్చి ఆ మందలో ఉన్నటువంటి బలిష్టమైన దాన్ని తీసుకొని శుభ్రపరిచి రక్తాన్ని వేరు చేసి మాంసాన్ని దాని మీద పెట్టి దహన బలి అర్పించి అప్పుడు అడిగేవాడటండి దేవుణ్ణి. అంటే అబ్రహాము దేవుణ్ణి ఒక అవసరం అడగాలంటే ఇంత ప్రాసెస్ అవసరమా అని అంటే, అబ్రహాం అంటాడు చాలా అవసరం అంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎవరి దగ్గరికి నువ్వు వస్తున్నావు? ఏదో లోక ప్రకారమైనటువంటి ఒక జిల్లా నాయకుడి దగ్గరికి కాదు. జిల్లా నాయకుడి దగ్గరికి నువ్వు వెళ్ళడం సాధ్యం చెప్పండి? ఒక అధికారి దగ్గరికి మనం పోవాలి అంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది చెప్పండి? ఎంతమందిని కలవాలి, ఎంతమందిని బ్రతిమలాలి, ఎంతమంది దగ్గర నువ్వు చేయి చాచాలి? ఒక పట్టణ అధికారి దగ్గరికి పోయి నీ మొర వినిపింప చేయాలి అంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది? ఒక పట్టణ అధికారి దగ్గర అంత ప్రాసెస్. ఒక జిల్లా యంత్రాంగానికి నాయకుడు అని దగ్గరికి నువ్వు పోగలవా? మన దేశానికి ప్రధానమంత్రి అందరికి వెళ్ళగలవని చెప్పండి? అసలు ఒక ప్రధానమంత్రి ఒక దేశాన్ని, లేకపోతే ఒక స్టేట్ ని, అంటే రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రులు చూడండి, ఆయన ప్రధానమంత్రిని కలవాలి అన్న చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎందుకు, ఏంటి, ఏ కారణం నిమిత్తము అనేటువంటి ఒక టైం, ఒక అపాయింట్మెంట్. అర్థమైందండి?
ఇలా ఇన్ని ప్రాసెస్లు ఉంటాయి. అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఆయన మన దేవుడు కదండి, విన్నారు ఈ మాట, ఆయన మన దేవుడు కదా, మనం ఏం ప్రార్థన చేసినా ఆయన వింటాడు కదా. మరి ఆయన దగ్గరికి వెళ్ళడానికి రాళ్ళని పేర్చడము, జగటుని మట్టిని కూయడము, కట్టెలను పేర్చడము, తర్వాత దహన బలి అర్పించడము, ఇంత పెద్ద ప్రాసెస్ అవసరం అబ్రహాం గారు అంటే ఆయన అంటాడు, నువ్వు కలిసేది ఎవరినో తెలుసా, నువ్వు ఎవరి దగ్గరికి వస్తున్నావో తెలుసా, ఆయన జిల్లాకు, రాష్ట్రానికో, దేశానికో కాదు. ఎవరికి చెప్పండి? ఇహమందును పరమందును ఆయనకి సాటి అయినటువంటి దేవుడు లేదు. ఆయన అవునంటే అవును, కాదంటే ఆయన దగ్గరికి ఎంత భయభక్తులు కలిగి నీవు రావాలి, అందుకు ఇవన్నీ నేను చేస్తున్నాను అంటాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. అంత భయభక్తులు అబ్రహాం జీవితంలో ఉన్నాయి కాబట్టి అబ్రహాం ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా ఆ రాజులు వచ్చి చెప్పండి సాష్టాంగపడి, అబ్రహామా ఈ దేశము ఎప్పటి వరకు మాది, అయితే ఇక్కడ నుండి నీది. అబ్రహాం అడుగుపెట్టి ప్రతి ప్రాంతాన్ని దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడంటే కారణం ఏంటంటే అతని ప్రార్థనలో ఒక భయభక్తులు, అతని ప్రార్థనలో ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ మన ప్రార్థన అంతా క్యాలెండర్ ప్రార్థన, అవునా కదా చెప్పండి? మనము క్యాలెండర్ ప్రార్థన చేసి ఏమంటామంటే దేవుణ్ణి, ప్రభా నేను చేశాను ప్రార్థన 3 నిమిషాలు, ఎన్ని నిమిషాలు, 3 నిమిషాలు నా ప్రార్థన వినమంటాం మనం, అనగా చెప్పండి. లింగి మన ప్రయాణానికి ముందు ప్రార్థన మంది కాదు. ఆశాబ్ చెప్తున్నాడు, భక్తిహీనులు నువ్వు గెలిచి మనము సాక్ష్యం సంపాదించాలి అంటే అని అంటాడు, ఆయన చెవి యొక్కు వరకు నీవు నేను కూడా భయభక్తులు కలిగి మనవి చెయ్యాలి. దేవునికి స్తోత్రం. మొదటి అనుభవం ఏంటి చెప్పండి? మనవి చేసే, నువ్వు మనవి చేసే అనుభవంలో ఎంత ఆసక్తి నువ్వు కలిగి ఉంటావో అంత శక్తిని దేవుని జీవితంలోనికి పంపిస్తాడు. నువ్వు ప్రార్థన చేసే విధానంలో ఎంత భయభక్తులు కలిగి దేవుణ్ణి ఎద్దకు రావడానికి ఇష్టపడతావో అంత శక్తిని దేవుని జీవితంలోనికి పంపిస్తాడు. తన బాహుబలము వలన మనం విమోచించబడతామనే మాట ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి అనుభవం మనవి చేసే అనుభవము. రెండో అనుభవం మనం జ్ఞాపకం చేసుకుంటాం. 2వ వచనం మనం చదువుతున్నాం, 70వ కీర్తన 2వ వచనం. నా ఆపత్కాల ముందు నేను ప్రభువును వెతికాను, రాత్రి వేళ నచ్చి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా వైపు చూడండి. ఆపత్కాలం ముందు ఏం చేశాడు చెప్పండి? ప్రభువును వెతికాడు. ఎంతవరకు అంటే రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు నేను తీయలేదు. నా వైపు చూడండి, చెయ్యి వెనుకకు తీయలేదట. చెవి ఎక్కువ వరకు ప్రార్థన ఆలకించాడట ఆశాపు. తర్వాత దేవుని వద్ద చేయి చాడట. ఈ లోకంలో నటండి మనుషుల దగ్గర మనం చేయి చాపడం కంటే, రాజుల దగ్గర మనం చేయి చాపడం కంటే, నేను అంటాను యెహోవాను ఆశ్రయించుట అది ఉత్తమమైనటువంటి విషయం. మొదట మనం ఆయన దగ్గర చేయి చాపడానికి ప్రయత్నం చేయాలట. అయితే అక్కడ రాయబడింది, రాత్రి వేళ నా చెయ్యి చాపబడి ఉన్నది, వెనుకకు నేను తీయడానికి అతని నిరీక్షణ మీరు గమనిస్తారు. 2వ వచనంలో ప్రభువును వెతికి అనుభవము అతను మనకు నేర్పిస్తాడు. ఏ అనుభవం చెప్పండి? మొదటిది అనుభవం చెప్పాను, మనవి చేసే అనుభవము. 2వ అనుభవం ఏంటంటే వెతికే అనుభవం. ఆపత్కాలంలో ఏం వెతుకుతున్నాం మనం? కొన్నిసార్లు సాతాను యొక్క ఉచ్చు చాలా త్వరగా మన జీవితంలోనికి సాతానుడు పెట్టే ఉచ్చు ఏంటంటే తొందర పెట్టుట. చెప్పండి, ఏంటి చెప్పండి? వారు అలాగన్నారండి, వీరు ఎలాగన్నారండి, ఇంకా నువ్వు కట్టలేకపోతున్నావా ఇల్లు? ఇదిగో వాళ్ళ ఇల్లు కట్టేస్తున్నారు కదా, లేకపోతే వాళ్ళు వీళ్ళు కూడా ఉద్యోగాన్ని సంపాదించేస్తున్నారు కదా, లేకపోతే వాళ్ళు వీళ్ళు కూడా అలాగైపోతున్నారు కదా, ఇలాగైపోతున్నారు కదా అనేటువంటి తొందరపాట్లు అనేకములుగా మన జీవితంలో కలిగి చేయడం వలన చెప్పండి కొన్నిసార్లు మన జీవితము మనకి తెలియకుండా అనేక రకాల శ్రమంలోనికి. దేవునికి స్తోత్రం. ఒక దైవ సేవకుడు ఇలా అంటాడు, ఏమని అంటున్నట్టండి, క్రైస్తవుడు ఎప్పుడు కూడా దీవించబడినటువంటి స్థితిలోనే ఉండాలంట. ఎందుకంటే లోకంలో ఉన్న ఎవరు నేను చూసినా వారి అప్పుల్లో ఉన్నారు, మన అప్పులేమి. మీరు చూడండి, అప్పుల బాధలు ఉన్నాయి, ఏడ్చేవాడు ఎవడు లోకంలో అంటే క్రైస్తవుడే, అవునా కదా చెప్పండి? గృహములు లేవు అని ఏడ్చేవారు ఎవరు చెప్పండి? దేవుని ప్రజలే. గర్భఫలం లేదని ఏడ్చేవారు ఎవరు చెప్పండి? దేవుని ప్రజలే. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎందుకు దేవుని ప్రజల మీద మన జీవితంలో ఉన్నాయంటే వాటికి బదులిచ్చే దేవుడు ఉన్నాడు మనకి. కానీ ఆ ప్రార్థనకు జవాబు ఎలా పొందాలో తెలియక అనేక రకాలైనటువంటి ఆలోచనలు మన జీవితంలో తీసుకోవడం ద్వారా సంగమా నీ నా జీవితంలో నువ్వు దేవుని యొక్క నమ్మకంగా చేయి చాపుతున్నావు, కానీ నేను వెనుకకి లాగే ఏదో ఒక విషయమో నీ చెయ్యిని ఏం చేస్తుంది చెప్పండి? వెనక్కి లాగేస్తా ఉంది. ఈరోజు నా మనసుకు తెలుసు, ఏది దేవుని యొక్క నిన్ను నిరీక్షణ ఉంచనివ్వకుండా
నీ చెయ్యిని వెనక్కి లాగుతుందో నీకు తెలుసు. మనము దేవుని సన్నిధిలో దాన్ని ఏం చేయాలి చెప్పండి, ఈ రోజే దాన్ని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రభువుని నా కాలంలో ప్రభువుని నేను వెతికాను, నా చెయ్యి వెనుకకు తీయకుండా నేను వెతికాను. ఇదిగో చాలా మంది ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ప్రయాసపడుతున్నావు, ఎందుకు నిరీక్షిస్తున్నావు, ఎందుకు అంత సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు అని అనేక మంది నాతో చెప్పారు. ఆశకు వాయిద్యములు వాయించేసి వచ్చేచ్చు కదా అయ్యా, పాటలు పాడేసి వచ్చేచ్చు కదా, నీకు ఎందుకు ఆ కన్నీరు అని అనేక మంది అడిగారట. కానీ ఆశాపు చెప్తున్నాడు చాలా ధైర్యంగా, ఏమనంటే నా చెయ్యి నేను వెనుకకు. మీకు నెహెమ్యా గ్రంథంలో ఉంటది ఈ మాట. ఏమనంటే ప్రేమ దేవుడి బిడ్డలారా, నెహెమ్యా ఎజ్రా కలిసి, జాగ్రత్తగా నండి, వచనం చదివించిన కానీ సమయం లేదు కాబట్టి, నెహెమ్యాలో గ్రంథంలో దేవుని మందిరం యొక్క ప్రాకారములు కట్టబడ్డాయి. జనులందరూ కూడా అక్కడికి వచ్చి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అయితే ఆగండి, దేవుని సన్నిధిని గాయకులుగా, పాటలు పాడేవారుగా, వాయిద్య బృందం రావాలి అని చెప్పేసి ఒక వెయిటింగ్ జరిగింది. నెహెమ్యా ఎజ్రా గ్రంథంలో ఒక వెయిటింగ్ జరుగుతుంది అన్నమాట. ఇందుకు ఎవరు వస్తే ఆ మందిరం యొక్క ఉత్సాహము, లేకపోతే ఆ మందిరం యొక్క పండగ ప్రారంభం అవుతుంది అంటే, అలా తిప్పి చూస్తే ఆశాపు వంశీకులు వారందరూ కూడా వచ్చి ఏం ప్రారంభించారు చెప్పండి, దేవుని మందిరం యొక్క ఆ పండగ వాతావరణాన్ని వారు ప్రారంభిస్తేనే అప్పుడు జనులందరూ కూడా ఆ పండుగలో ఏకీభవించారు. ఎందుకు వారు వచ్చేదాకా వెయిట్ చేశారు అంటే, ఆశాపు వంశానికి దేవుడిచ్చినటువంటి కీర్తి ప్రతిష్టత ఏంటంటే, ఆశాపు వంశీకులు వారు వచ్చి ఆరాధన క్రమాన్ని ప్రారంభిస్తేనే కానీ ఆరాధనలు ఆ దినాల్లో ప్రారంభించబడేవి కాదు. దేవునికి స్తోత్రం. వారు వస్తేనే, చూడండి ఎంత ఘనత దేవుడు ఇచ్చాడంటే, వారు వస్తేనే, వారు ప్రార్థన చేస్తేనే, వారు పాటలు పాడితేనే, వారు వాయిద్యములు వాయిస్తేనే ఆరాధన అనేది ఘనంగా వైభవంగా ప్రారంభించబడుతుంది అనేటువంటి ఒక నమ్మకము ఎజ్రా గ్రంథములో మనం నెహెమ్యా ప్రార్థనలో మనం వింటూ ఉంటాం. దేవుడు మన వంశానికి అటువంటి కీర్తి ప్రతిష్ఠిత ఇవ్వాలి అంటే సంఘం నేను అంటాను. రెండవది, నీ వంశము తరపున ఇప్పుడున్న నీవు నేను ఏం చేయాలి చెప్పండి, ప్రభువును మనము వెతకాలి. ఎక్కడి వరకు వెతకాలి సంఘం అంటే, చెయ్యి చాపవు, వాస్తవమే, చెయ్యి చాపవు, నిజమే. కానీ ఆ చేతి నేను వెనక్కి లాగే అనేక విషయాలు నీ చుట్టూ ఉన్నాయి. వాటిని ఇంకను నీలో జీవింపజేస్తూ ఉన్నావు, వాటిని ఇంకను నువ్వు పోషిస్తూ ఉన్నావు. దైవసేవకుడు ఒక ఆయన అంటాడు, పాప సంబంధమైన విషయాలు మనమే కొన్నిసార్లు మనం పోషిస్తామట. అవునా కదా చెప్పండి. బైబిల్ మిషన్ సేవకుడు అంటాడు ఒక ఆయన, పాప సంబంధమైన విషయాలు మనలో మనం ఏం చేస్తున్నామంటే చాలా జాగ్రత్తగా దాచుకుని అవసరతను బట్టి దాన్ని ఉపయోగిస్తూ దాన్ని మనం పోషిస్తూ ఉంటామట. దావీదు కీర్తనకారుడు అంటాడు ఏమనంటే, నా హృదయంలో పాపము లక్ష్యము చేసినలా నా ప్రార్థన దేవుడు ఎలాగ లక్ష్యము చేస్తాడు అంటాడు. దేవునికి స్తోత్రం. రెండవది సంగమా, ప్రభువు వెతికి అనుభవం మనకి కావాలి. మొదటిది ప్రార్థించే అనుభవం కావాలి, రెండవది ప్రభువుని వెతికే అనుభవం కావాలి. వెతుకుటలో మనకి నిరీక్షణ కనబడుతుంది, వెతుకుటలో ఓర్పు కనబడుతుంది, వెతుకుటలో సహనము కనబడుతుంది. ఎంత వెతకాలి అంటే నేను అంటాను, యోబు వలె నువ్వు ఆయన నీతిని వెతకాలి, విశ్వాసమును వెతకాలి, యథార్థతను వెతకాలి. వెతుకుతున్న క్రమములోనట అనేక రకాలైనటువంటి మనుషులే, ఎవరో కాదు చెప్పండి, ఎవరు చెప్పండి, మన బాగా తెలుసు నమ్మిన వారే, అన్న వారే కొన్నిసార్లు ప్రభువుని వెతకనివ్వకుండా మన నిరీక్షణను చెరిపేవారు ఉంటారు. కానీ సంగమా, దేవుని శక్తి మన మధ్య ప్రత్యక్ష పరచబడాలంటే ఖచ్చితంగా నేను అంటాను, వెతుకుట అనేది మన జీవితంలో ఒక అనుభవముగా మనం చేసుకోవాలి. మూడవ అనుభవం జ్ఞాపకం చేసి నేను ముగింపులోకి వస్తాను. అదే 77వ సంకీర్తన 11వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము నుండి జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుంటాను. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుంటాను, నీ క్రియలను నేను ధ్యానించుకుంటాను. ఎందుకంటే దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, నీ వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి అనుభవం ప్రార్థించే అనుభవం, ప్రార్థన మనవి చేసే అనుభవం. రెండవది ప్రభుని వెతికే అనుభవం. మూడవ అనుభవము చాలా ప్రత్యేకమైనది. నవ్వుచుండి ముగింపులోనికి వస్తాను. మూడవది ధ్యానించే అనుభవం కావాలంట. ఏ అనుభవం కావాలి చెప్పండి, చెప్పట్లేదు కొంతమంది. ఏ అనుభవం కావాలి? ధ్యానించేటువంటి అనుభవం కావాలంట. దేవుని ప్రజలరా, మన జీవితంలో దేవుని ఉనికి, దేవుని కార్యములు మన జీవితంలో ఎప్పుడు జరుగుచుండనివ్వాలంటేనటండి. మూడవది ధ్యానం. ఏంటి చెప్పండి? ధ్యానం అంటే ఏంటి చెప్పండి? ధ్యానించుటంటే ఏంటి చెప్పండి? ఒక ఆలోచన పైన కొద్దిసేపు అలా కూర్చుని
దేవునితో ఆ విషయం కొరకు పెనుగులాట, వాక్యం చదువుతా, మన భాషలో చెప్పుకుంటే ప్రార్థనలోను. తర్వాత ఒక దేవుని సేవకుడు ఏమంటాడంటే, కొంతమంది నేను ఎక్కువసేపు ప్రార్థన చేయాలని ఆశపడతానండి, కానీ నేను ఎంత ప్రార్థన చేసినా 15 నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థన చేయాలని అంటారు కొంతమంది. ఏమంటారు చెప్పండి? నేను ఎక్కువసేపు ప్రార్థన చేయాలనుకుంటాను పాస్టర్ గారు, కానీ నేను ఎన్ని విషయాలు దేవునితో అవసరతలు చెప్పినా 15 నిమిషాల కంటే ఎక్కువ చేయలేని అంటారు. అంటే ఆ 15 నిమిషాలు ప్రార్థన అంటే ఏమనుకుంటారంటే అవసరతలు చెప్పడం అని అనుకుంటారు. కానీ ఒక దైవ సేవకుడు ఏమంటాడంటే, ప్రార్థన ఎక్కువసేపు చేయలేటండి ఒక చిన్న చిట్కా చెప్తారు ఆయన. ప్రార్థన ఎప్పుడైనా ఎవరైనా ఒక అరగంట సేపు చేయాలని ఆశపడితే వారు ఇలా చేయాలంట. ఏమనంటే, నీకు తెలిసిన ప్రతి పేరు ప్రార్థనలో పెట్టాలంట. ఏం చేయాలి చెప్పండి? నీకు తెలిసిన ప్రతి పేరు ప్రార్థనలో పెట్టుకోవాలి. అందుకే సంఘం అంతటికి నేను చేస్తున్నటువంటి విజ్ఞాపన ఏంటంటే, ఒకరోజు కూర్చుని, మీకు అర్థమైందండి, నచ్చిన వంట వండుకుని తినేసి మధ్యాహ్నం పడుకుంటాం కదా మనం. ఆ పడుకునే సమయాన్ని కూర్చుని పుస్తకం తీసుకుని అసలు నీ మందిరానికి వచ్చేటువంటి వారి యొక్క పేరు ఎన్ని పేర్లు తెలుసు ఒకసారి రాయండి. మీకు అర్థమైందా? డౌట్ వస్తే చేయకండి. అర్థమైందండి? జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అసలు నా మందిరానికి వచ్చేటువంటి వారి యొక్క సహోదరులు ఎంతమంది నాకు తెలుసు అని ఒకసారి రాయండి. మీరు వచ్చే వారం దాన్ని మాకు ఏం చేయాలి? అక్కర్లేదు, ఓకే? మళ్ళీ చిన్నపిల్లలు హోంవర్క్ చేయలేనప్పుడు చూడండి, తర్వాత రోజు స్కూల్కి రారు. అలా మళ్ళీ మీరు రాయలేదు కాబట్టి ఏదో వంక చెప్పేద్దాం పాస్టర్ గారు అని అనుకుంటారు. కాబట్టి మాకేం చూపించక్కర్లేదు. దయచేసి ఏం చేయాలంటే, మీరు ఏం చేయాలి చెప్పండి? ఒక పుస్తకం తీసుకుని అసలు నా సంఘానికి వచ్చేటువంటి సహోదరులు పేరు, పిల్లల పేరుతో వారి పిల్లల పేరు తెలియకపోతే మీ ప్రక్కన ఎదుట కూర్చున్న, మనకి ఎంతసేపు చూసినా పక్క కుర్చీలో కూర్చున్నవాడి పేరే వస్తుంది మనకి. అర్థమైందండి? అందుకే ఒకసారి కూర్చున్నప్పుడు మీ ప్రక్కన చూడండి, ఒకసారి ప్రక్కన తిరగండి. మీ ఎడం ప్రక్కన ఎవరు ఉన్నారు? కుడి ప్రక్కన మీ ఎడం ప్రక్కన, మీ ఎడం ప్రక్కన ఎవరు ఉన్నారు? కుడి ప్రక్కన ఎవరు? వెనక ఎవరు ఉన్నారు? ముందు ఎవరు ఉన్నారు? ఇవి మనం చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఒకసారి కూర్చోండి, కూర్చుని ఏం చేయాలి చెప్పండి? ఎన్ని పేర్లు తెలుసో అన్ని పేర్లు రాసుకుని ఆ పేర్లను ఎక్కడ పెట్టాలి చెప్పండి? ఎక్కడ పెట్టాలి? ప్రభా, అవసరం తెలుసు కదా మనకి. సాధారణంగా ఇదిగో పలానా ఒక పేరు చెప్తున్నాను, హెప్సిబా అనేటువంటి సహోదరి పేరు రాసాం. వారి అవసరతలు మనకు తెలియదా చెప్పండి? పలానా సొలిమి వారి యొక్క అవసరతలు ఏంటి, లేకపోతే పలానా ఎలిజబెత్ అమ్మ వారి యొక్క అవసరతలు ఏంటి. చాలా ఉంటాయి అనుకోండి. ఎలిజబెత్ అమ్మ గారికి అవసరతలు అన్ని చెప్పరు మనకి. అన్ని డైరెక్ట్ గా దేవునితోనే చెప్తారు ఆవిడ. కాబట్టి అలాగా అవసరం తెలుసు కదా మనకు. అలాగా ఏంటి అనేది అలా కూర్చుంటేనట్టండి సింపుల్ గా నీ ప్రార్థన ఎంత సమయం దాటుతుంది? అరగంట దాటేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకా నీకు స్తుతించడం వచ్చు అంటే, స్తుతులు చెప్పడం వచ్చు అంటే దానికి ఒక 10 నిమిషాలు అలా సునాయాసంగా మనం ఒక గంట సేపు ఎక్కడ కూర్చోగలం చెప్పండి? దాన్ని ధ్యానమన్నాడు ఆశపంటే ధ్యానము. దేవునికి స్తోత్రం. ధ్యానములో ఉండుట అనేది ఎంత శక్తి మన జీవితంలో సంపాదిస్తుందో చెప్పి నేను ముగిస్తాను. ధ్యానము అనేటువంటి అనుభవం. నేను ఆపత్కాలంలో పడినప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఆశప్ చెప్తున్నాడు, పూర్వ దినముల్లో దేవుడు జరిగించిన కార్యములన్నిటినీ నేను ఏం చేస్తాను? మనస్సును తెచ్చుకుని ఏం చేస్తాను? అంటే అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు? అప్పుడు వారి యొక్క ప్రార్థన శక్తి ఏంటి, ఇప్పుడు మా ప్రార్థన శక్తి ఏంటి? అప్పుడు వారి విశ్వాసం ఏంటి, ఇప్పుడు మా విశ్వాసం ఏంటి? ఇవన్నీ మనసును తెచ్చుకుని ధ్యానము చేయాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి తన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. చెప్పండి, ఏం చేయాలి? తన సమయాన్ని దేవునికి ఇవ్వగలిగిన వాడు మాత్రమే ధ్యానం చేయగలడు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ధ్యానం ఎంత ప్రాముఖ్యమైనదంటే, ఒకసారి ఇశ్రాయేల్ ప్రజలు మనందరికీ తెలిసినటువంటి సంఘటనే, ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడ చెప్పండి? అది ముందుకెళ్తే సముద్రం, ఎర్ర సముద్రం. వెనక్కి వెళ్దాం అంటేనేమో ఇంకేం చేయాలో తెలియక, చెప్పండి, కొన్నిసార్లు మనకి ఏం చేయాలో తెలియక ఎవరిని తిట్టుకుంటాం అంటే పాస్ గారిని తిట్టుకుంటాం మనం. అర్థమైందండి? ఇంకా మనకి ఏం తోచలేదు అనుకోండి. ఇంకా మా అయ్యగారు రావట్లేదు, మా అయ్యగారు ప్రార్థన చేస్తారు కానీ దేవుడు ఏం చేయట్లేదని అలా ఇశ్రాయేలు ప్రజలు ఒక రోజు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. తిరిగి ఎవరు తిట్టుకున్నారు చెప్పండి? మోషేని తిట్టుకుని. అలా చేస్తే దేవుడు కోపం వచ్చి మోషేతో అంటాడు, వారిని ఊరకుండమని చెప్పు, ఇప్పుడే నేను కార్యాన్ని చేస్తాను, వారిని ఊరకుండి చూడవచ్చు. ఊరకుండం అంటే అర్థం చెప్పండి? ఊరకుండం అంటే అర్థం చెప్పండి?
నిశ్శబ్దంగా ఉండమని. అర్థమైందండి? కొంచెం అఫీషియల్ లాంగ్వేజ్. కొన్ని అన్అఫీషియల్ లాంగ్వేజ్కి వెళ్తే ఏంటి చెప్పండి? నోరు మూసుకుని. అర్థమైందండి? సంస్కృతం చెప్పమంటే లోరాజు గారు బాగా చెప్తారు. అర్థమైందండి? దేవునికి స్తోత్రం. అలాగా ఊరకుండి చూడండి అనగానే దేవుని సేవకుడు గద్దించి తన చేతిని ఎప్పుడు కర్ర ఉండేది కదండి. మోషే చేతులు ఎప్పుడు ఏముండేది చెప్పండి? కర్ర ఉండేది. దాన్ని తిప్పి 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 యెహోవా నామమున కార్యం జరుగునుగా కానీ సముద్రాన్ని కొడితే ఏమైపోయింది చెప్పండి? అప్పుడు దాకా పాస్టర్ గారిని తిట్టుకున్నటువంటి ఇశ్రాయేలు పిల్లలందరూ ఓహో ఆహా మా పాస్టర్ గారు అంతా శక్తి కలిగినటువంటి భక్తుడు అని చెప్పి పొగటం మొదలెడితే మోషే దానికి ఏమీ కూడా స్పందించలేదు, దానికి ఏమీ కూడా రియాక్ట్ అవ్వలేదు. బాగా వినండి. అయితే ఇది జరిగింది, హడావుడంతా అయిపోయింది, ప్రజలు దాటేసరి అయితే ఒక్క వ్యక్తి మాత్రము అసలు మోషే జీవితంలో ఇంత శక్తి రావడానికి కారణం ఏంటని అలా యోచిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి పేరు ఏంటంటే యెహోషువ. చెప్పండి ఏంటి? అలా ధ్యానిస్తూ అలాగా ఆలోచన చేస్తూ ఉంటే యెహోషువ మధ్యలోకి వచ్చినటువంటి ఆలోచన తలాంపు ఏంటంటే ఓహో నా సేవకుని జీవితంలో ఎంత శక్తి రావడానికి, అంటే కంటికి కనబడిన ఇంత గొప్ప కార్యం జరగడానికి కారణం ఏంటంటే కంటికి కనబడని ధ్యానం ఒకటి ఉంది. ఎక్కడ? సీనాయి కొండ మీద. చెప్పండి ఎక్కడ? లేక గుడారములోనో లేకపోతే అనేక రకాలుగా మిథ్యానులోనో తను కంటికి కనబడిన ధ్యానం ఒకటి ఉంది. ఆ కంటికి కనబడిన ధ్యానము ఎవరికి కనిపించిందంటే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి కనిపించలేదు, యెహోషువకు మాత్రమే. అందుకే యెహోషువ కూడా మోషే తర్వాత ఆయన వంటి శక్తిమంతుడికి దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను కంటికి కనబడే కార్యాలు నీ జీవితంలో గంభీరమైనవిగా అనేక మంది చూడాలంటే కారణము నేనంటాను ప్రజలకు కంటికి కనబడే కార్యాలు జరగాలంటే ఆ ప్రజల కంటికి కనబడని ధ్యానం ఒకటి ఉండాలి నీ జీవితంలో. ఆ ధ్యానము నీకు నీ దేవునికి మధ్య ఉండాలి. నేనంటాను కంటికి కనబడు కార్యాలు జరగాలంటే కనబడని ఏం చేయాలి? మనము ధ్యానం ఒకటి ఉంది. ఎంత వయసు మోషేకి కొండెక్కినాడు సునాయాసం అంటే 80 సంవత్సరాలకు పైనే. కొండ ఎక్కాలంటే సామాన్యమైన విషయం కాదు. మెట్లు ఉంటాయి చెప్పండి? ఉండవు. ఆ సినాయి పర్వతం ఎలా ఉంటుందంటే విపరీతమైనటువంటి చెట్లు ఉంటాయి, ఎప్పుడు కొండ మీద వర్షపాతం ఉంటది. అర్థమైందని? పెద్ద పెద్ద గాలులు ఉంటాయి. చెట్లు పట్టుకుని ఎక్కి చూడండి ఒక చోటకి చేరి ఎప్పుడు కూడా ఒక చోట శుభ్రం చేసుకుని మోషే ఎక్కడ పడితే అక్కడ కాదు సుమా. భక్తులు ప్రార్థన చేయాలంటే చెప్పిన అబ్రహాములే ఒక చోటని ఏం చేసుకోవాలి? వాళ్ళు చక్కగా శుభ్రం చేసుకోవాలి, కూర్చోవాలి. అక్కడ ఎక్కడ చెత్తగా ఉంటే అక్కడ కాదు, కూర్చుని వారు ధ్యానం చేయాలి. కాబట్టి మోషే ఒక స్పాట్ ని ఏర్పాటు చేసుకుంటాడు. ఎక్కడ చెప్పండి? ఆ కొండ మీద. ప్రతిసారి కొండ ఎక్కినప్పుడు ఎక్కడికి చేరాలి చెప్పండి? ఆ స్పాట్కి వెళ్ళాలి. ఆ స్పాట్కి వెళ్ళడానికి కొన్నిసార్లు తుఫాన్ రావచ్చు, కొన్నిసార్లు వర్షాలు రావచ్చు, కొన్నిసార్లు అనేక రకాల ఇబ్బంది రావచ్చు. కానీ ఆ స్థలానికి చేరాలనేటువంటి గమ్యం ఎందుకు అంటే ధ్యానం. అక్కడికి వెళ్ళి 40 దినాలు దేవుడు చెప్పే మాటలు వింటూ తన ప్రజలను దేవుడిని అడుగుతూ అధికారమును పొందుకుంటూ అభిషేకాన్ని పొందుకుంటూ ఆత్మను పొందుకుని ఇప్పుడు కిందకు వచ్చి ఆయన నామమున కార్యములు జరుగునుగా కంటే అన్ని కార్యాలు దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? కంటికి కనబడు కార్యాల రోజు జరిగాయంటే ఎవ్వరి కంటికి కనబడిన ధ్యానం ఒకటి ఉంది. ఆ ధ్యానాన్ని మోషే, మీరు ఎప్పుడైనా ఆలోచించిన ఎబ్రీ పత్రికలో ఉంటది, మోషే పెద్దవాడు అయినప్పుడు ఊహించేస్తున్నాం. మోషే పెద్దవాడు అయినప్పుడు ఏం చేశారు చెప్పండి? ఐగుప్తు ధనాన్ని కాదనుకుని క్రీస్తు విషయమైనటువంటి నిందే గొప్ప భాగ్యముని ఎంచుకుని ఏం చేశారట? శ్రమ పొందడానికే. యోసేపు చూడండి రాజు అయిన తర్వాత తన ప్రజల్ని సమాధానంతో పరిపాలన చేశాడు. ఎప్పుడైనా ఆలోచన చేశారు మీరు? మోషే ఫరో తర్వాత ఆయనే రాజు కావాలి అనుకుంటే అవగలలేదు చెప్పండి? అవ్వచ్చలేదా? మరి అయ్యి కూడా ప్రజల్ని పరిపాలన చేయొచ్చు కదా. అయిన తర్వాత కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఇల్లు కట్టించవచ్చు కదా. మోషే రాజు మాటకి ఏమైనా తిరుగుండదు చెప్పండి? లోక ప్రకారమైన రాజు మాటకి ఏమీ తిరుగుండదు. కానీ రాజైన తర్వాత కూడా ఇల్లు కట్టించవచ్చు. రాజైన తర్వాత కూడా అదే బానిసత్వంలో నుండి ప్రజలకు మంచి పంట పొలాలను ఇవ్వచ్చు. అదే రాజైన తర్వాత ఆ ఇశ్రాయేలు కూడా ఎక్కడికి కదలలేకుండా అక్కడి గంభీరమైనటువంటి కట్టడాలు కట్టొచ్చు. మరి ఎందుకు చేయలేదు అలా మోషే? ఎప్పుడైనా ఆలోచన చేశారు మీరు? దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే మోషే ఆ ఐగుప్తు ధనాన్ని ఒకవేళ పట్టుకుని ఉంటే నేను అంటాను ఆ ధనం వలన కానీ ఆ ఐగుప్తు వాంఛన వలన కానీ ఎక్కడైనా మోషే తన నియమాన్ని మర్చిపోయి చెప్పండి దేవుని పనికి న్యాయం చేయలేనేమని
ఏమో కలదన్నాడు చెప్పండి? ఆ ధనం వద్దు. ఏ వద్దు అనుకున్నాడు చెప్పండి మోషే? ఐగుప్తు ధనం. ఐగుప్తు ధనము సామాన్యమైనటువంటి ధనం కాదు. ఎందుకంటే ఆ కాలంలో భూమి మీద ఉన్నటువంటి రాజ్యములన్నింటిలో కూడా ఐగుప్తు రాజ్యమే బలమైనటువంటి రాజ్యం. ఆ సింహాసనాన్ని మోషే అధిష్ఠించాడంటే అతనికి తిరిగిలేదు. అర్థమైందండి? సరే, ఆ ఐగుప్తు ధనాన్ని వద్దనుకున్నాడు, సింహాసనాన్ని వద్దనుకున్నాడు, విద్యానికి పోయాడు, ప్రయాసపడ్డాడు. దేవుని ప్రజల విమోచన అడగడానికి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఫరో దగ్గరికి వచ్చాడు, ధ్యానం చేశాడు, దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు వచ్చి ప్రార్థన చేసి, నీవు నా ప్రజలను పంపించట్లేదు కదా, ఇప్పుడే తక్షణముగా ఐగుప్తు నీళ్ళన్నీ ఎలా మారిపోతాయి? అదే రాజు, అదే ఫరో రాజు, అదే సింహాసనం ఏం మారలే, అదే ఫరో స్థానం ఏం మారలే. ఇప్పుడు మారిన నీళ్లను ఏ ఒక్కడు కూడా మరలా చెప్పండి రక్తాన్ని ఏం చేయలేకపోతున్నాడు చెప్పండి? లోక ప్రకారమైన రాజే, అదే లోక ప్రకారమైన సింహాసనమే. కానీ పరిస్థితి రాజుకి వ్యతిరేకమైనప్పుడు ఆ రాజు కూడా ఎవరి మీద ఆధారపడాల్సి వచ్చింది చెప్పండి? దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, లోక ప్రకారమైన ధనము నా జీవితంలో ఉంటే ఇక తిరిగి లేదనుకుంటాం, మనం దేవుని దగ్గరికి రావటం లేదని అనుకుంటాం. లోక ప్రకారమైనటువంటి అహము, లోక ప్రకారమైనటువంటి స్థితి ఇది నా జీవితంలో ఉంటే ఇంకా నాకు ఏం అవసరం లేదనుకుంటాం. కాదు కాదు, పరిస్థితి నీ మాట వినాలంటే నువ్వు ఖచ్చితంగా ఎవరి మాట వినాలి? దేవునికి స్తోత్రం. పరిస్థితులు నీ మాట వినట్లేదు ఈరోజు. నీ బిడ్డలు కాదు, నీ యజమానులు కాదు, నీ పరిస్థితులు నీ మాట వినట్లేదు. నేను అంటాను, మూడవదిగా నువ్వు కూర్చో. పరిస్థితులన్నీ నీ మాట వినేటట్లుగా చేసి అధికారము కలిగిన దేవుని పాదములతో నువ్వు కూర్చో. మరియా తన కన్నీళ్లను చెప్పండి ఏం చేసింది? తన అత్తరుపుట్టి తెచ్చిందట, కడిగిందట, తల వెంట్రుకలతో తుడిచిందట. అలాగా కూర్చో, ధ్యానంలో కూర్చో. ధ్యానించేటువంటి వ్యక్తులుగా నీవు ఉంటే దేవుడు కంటికి కనబడే కార్యాలు అనేకములుగా చేస్తాడు. ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు, కంటికి, మనుషుల కంటికి ఎవ్వరికి నీ ధ్యానము కనబడదు, కానీ ఆ ధ్యానమును చేయగలిగితే వారి కంటికి కనబడే కార్యాలని జీవితంలో దేవుడు చేస్తాడు. 3 అనుభవాలు ఆశాపు కొరకు నేర్చుకున్నాం. ఒకటి, మనవి చేసే అనుభవం కావాలి అబ్రహాము వలె. రెండవది, ప్రభువును వెతికే అనుభవం కావాలి యోబు వలె. రెండింతలుగా దేవుడు మనం దీవిస్తాడు. మూడవది, మోషే వలె ధ్యానం కావాలి, ధ్యానించేటువంటి అనుభవం కావాలి. ఆ ధ్యానం సంబంధమైన అనుభవము మన జీవితంలో ఉంటే ఆయన బాహుబలం ఎప్పుడు మనల్ని ఏం చేసి చెప్పండి విడిచిపెట్టదు. ఆయన శక్తి ఎప్పుడు మన జీవితంలో ప్రత్యక్షపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆశాపు వంశస్థులు ఆ రీతిగా దేవుని ఉన్నతమైన కీర్తి ప్రతిష్ఠితులను పొంది మరి దేవుని సేవలో బలవంతులుగా ఉన్నారు. ఆ తర్వాత క్రమంలో ఆశాపు వంశస్థులే దేవుని మందిరం యొక్క నియమపు పనిలో వారే ప్రాముఖ్యమైనటువంటి దేవుడు వారి ఆరాధనను అంగీకరించాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఈరోజు మనం ఆరాధించాం. ఎంతమంది పూర్ణ మనస్సుతో ఆరాధనలు ఏకీవించారో నాకు తెలియదు, ఎంతమంది కన్నీటిని ఏకీవించారో నాకు తెలియదు. కానీ మీ ఆరాధన దేవునికి ఇష్టమైతే, నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తే, నీ ఆరాధన దేవుని హృదయాన్ని తాకితే, నేను అంటాను నీ జీవితంలో ఆయన తొలకరి వర్షాన్ని ఆయన కురిపించడం ప్రారంభిస్తాడు. నీ జీవితంలో నీ పరిస్థితులన్నీ నీ మాట వింటాయి. ఈరోజు ఆశాపోలే నువ్వు దేవుని అడుగుతున్న ప్రశ్న, భక్తిహీన జీవితంలో ఎందుకుందా సమాధానం? నా జీవితంలో ఎందుకు లేదు? అయితే దేవుడు అన్నాడు, రా నా దగ్గరికి వచ్చి నా శక్తి నీకు ఇస్తాను, నా బాహుబలం నీ జీవితంలో నేను రుజువు చేస్తాను. మనవి చేసే అనుభవంలో నువ్వు రా అని దేవుడు అడుగుతున్నాడు. చెవి ఎక్కువ వరకు మనవి చేసేయాలి. రెండో చెప్పండి, వెతకాలి. మనము ఎప్పటి వరకు? ఆయన మన చేతిగా బహుమానం ఇచ్చే వరకు మన చెయ్యి వెనుకలాగే విషయాలు ప్రక్కన పెట్టి ఆయన వైపు చేయి చాపడానికి ప్రయత్నం చేద్దాం. మూడవది, మోషే వలె కంటికి కనబడిన ధ్యానం ఉంది సంగమా. ఆ ధ్యానంలో ఇక్కడ ఎవరి దినాలు మనకు అవసరం. ఆ ధ్యానంలో కూర్చుంటేనే లోక ప్రకారమైన పరిస్థితులు మన మాట పెట్టాయి. అట్టి ధ్యానములో దేవుడి రోజు సంఘం అంతటిని దీవించునుగాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని వినిన వాక్యపు మాటలను బట్టి మనము ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన 3 ప్రత్యేకమైన అంశాలు. ఇదిగో భక్తిహీనుల జీవితంలో సమాధానం ఉంది, నా జీవితంలో ఎందుకు సమాధానం లేదు? లేదు, నీ జీవితంలో దేవుడు మంచి సాక్ష్యమును, ఇదిగో వారు కృంగిపోయి దినం వస్తుంది, వారి పాదము సన్నగిలిపోతుంది, కానీ దేవుడు నీ పాదము ఏ రాయి తగలకు ఎత్తి పట్టుకునే దినమును చూడాలి అంటే, నీ వంశీకులు అట్టి రీతిగా దీవించబడాలి అంటే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. మనవి చేసే అనుభవం నీకు కావాలి, మనవి చేసే అనుభవం నాకు కావాలి. ఇదిగో ఆపత్కాలంలో ఉన్నప్పుడు నువ్వు తొందరపడకు, భయపడకు.
జీవము కలిగిన దేవుని దర్శించుకున్నట్టుకు ఆయన ఎందుకు వచ్చి ఆయన వెతుకు, ఆయన సన్నిధిలో ఆయన కృపను వెతుకు, ఆయన సేవకుని దగ్గరికి వచ్చి ఆయన ఆలోచనను వెతుకు. మూడవదిగా, కంటికి కనబడి కార్యములు జరగాలని నువ్వు ఆశపడుచున్నావా? అయితే మోషే వలె కంటికి కనబడిన ధ్యానం ఒకటి ఉన్నది. యేసు క్రీస్తు ప్రభు చేసిన ధ్యానము వంటిదిగా, మోషే సేవకుడు చేసిన ధ్యానం వంటిదిగా. ఇదిగో ఆ ధ్యానము మనుషులు ఎవ్వరి కంటికి కనబడలేదు, కానీ ఒకరోజు దాని ప్రతిఫలం మాత్రము ఆ రోజు గ్రామం అంతా చూశారు, పట్టణం అంతా చూశారు. ఈరోజు నీ నా జీవితంలో ఏ ప్రశ్నను దేవుని అడుగుతున్నావో ఆ ప్రశ్నకి జవాబు ఆయా అందరికీ కనబడాలి అంటే, తల్లి అందరికీ వినబడాలి అంటే కంటికి కనబడిన ధ్యానం ఉంది కదా, దాన్ని చేయగలవని దేవుడు అడుగుతున్నాడు. ప్రభానికి స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో మేమందరం మునుపటి ధ్యానంలో కూర్చున్నట్లుగా సహాయం చేయి దేవా, సహాయం చేయమని 2 చేతులు పైకి లేవనెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభానికి స్తోత్రములు. దేవుని సేవకులు ప్రార్థన చేస్తామని ప్రార్థనకి. మహాపరిశుద్ధులను ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో ప్రభు చక్కని ఆశాపు ద్వారా మాకు నేర్పించిన గొప్ప అనుభవాలను బట్టి నీకు వందనాలు. అలాగా ప్రార్థించే బిడ్డలుగా ఉందము కాక, వెతికే బిడ్డలుగా ఉందము కాక, ధ్యానించే బిడ్డలుగా ఉందము కాక, అటు కృపలతో ప్రభ నిదాసనతో మా కోసం మాట్లాడవని నమ్ముచూ ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు నామములో ఇచ్చున్నాము తండ్రి.